40 ఇయర్స్ తర్వాత 40 సంవత్సరాల ఏజ్ తర్వాత వారికి పిల్లలు కలిగే అవకాశం ఉంటుందా? ఉండదా? అని చాలామంది కపుల్స్ ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి. హలో వ్యూవర్స్, నేను డాక్టర్ పూర్ణిమ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 at కరీంనగర్ బ్రాంచ్. సో, చాలామంది వివిధ కారణాల వల్ల, అంటే లైఫ్‌లో సెటిల్‌మెంట్ లేకపోవడం వల్లనో, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లనో, ఫస్ట్ మ్యారేజ్‌లో ప్రాబ్లమే, సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం, ఇలా డిఫరెంట్ కారణాల వల్ల లేట్‌గా ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి వస్తూ ఉంటారనమాట. లైక్ 38 ఇయర్స్, 40 ఇయర్స్, 42 ఇయర్స్ అట్లా వస్తూ ఉంటారనమాట. సో, మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మగవారిలో, ఆడవారిలో ఇద్దరిలో చూసినట్టయితే, ఆడవారిలో 40 ఇయర్స్‌కి జనరల్‌గా మనకు మెనోపాజ్ అన్నది వచ్చేస్తూ ఉంటది. అందుకని మనం 40 ఇయర్స్ తర్వాత ఏంటంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిపోతాయని చెప్తుంటాం. అలానే మగవారిలో కూడా ఆండ్రోపాజ్ అంటాం. ఈ ఆండ్రోపాజ్ అనేది కొంచెం లేట్‌గా లైక్ 50, 55 వరకు వచ్చే అవకాశం ఉంటది. సో, మగవారిలో కొంచెం డిలేడ్‌గా వస్తది కాబట్టి మగవారిలో పిల్లలు పుట్టే అవకాశాలు కొంచెం ఏజ్ పెరిగినా కూడా ఇంకా అవకాశాలన్నవి ఉంటాయి. కానీ ఆడవారిలో ఒక 40 ఇయర్స్ దాటిన తర్వాత పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతాయి. అలా అని మొత్తానికి ఉండవు అని చెప్పలేము. కానీ ఒక్కొక్క ఫీమేల్‌కి వాళ్ళ బాడీని బట్టి, వాళ్ళు హెల్త్ ఎంత బాగా మెయింటైన్ చేశారు అన్న దాన్ని బట్టి, వాళ్ళ ఎగ్ రిజర్వ్‌ని బట్టి, వాళ్ళ యూటరస్‌ని బట్టి అది చేంజ్ అవుతూ ఉంటది. కొంతమందికి చిన్న ఏజ్‌లో కూడా ఎగ్స్ మొత్తం తగ్గిపోయి డోనార్ ఎగ్‌కి వెళ్ళాల్సిన అవసరం రావచ్చు. కొంతమంది 38 ఇయర్స్ అయినా, 40 ఇయర్స్ అయినా ఎగ్స్ మంచిగా ఉండి వాళ్ళ ఎగ్గుతోనే వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు. సో, 40 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ అనేది డెఫినిట్‌గా రావచ్చండి. రాకూడదని ఏమీ లేదు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ మన బాడీలో ఇంకెన్ని ఎగ్స్ ఉన్నాయి, మన గర్భసంచి ఎలా ఉంది, మనకి ఇంకా నెల సైకిల్స్ కరెక్ట్‌గా వస్తున్నాయా, హార్మోన్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా మన బాడీలో, మనం మెనోపాజ్ దగ్గరికి వచ్చేసామా, లేదంటే ఇంకా మన ఓవరీస్ వర్క్ అవుతున్నాయా, ఈ ఫ్యాక్టర్స్ అన్నింటి మీద మనకి డిపెండ్ అయ్యి మనకు పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయన్నమాట. అది ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా ఎవరైతే మన సెల్ఫ్ ఎగ్‌తో చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఒకవేళ సెల్ఫ్ ఎగ్ తగ్గిపోయిన వాళ్ళకి మనం డోనార్ ఎగ్‌తో కూడా ప్రయత్నం చేయొచ్చు. సో, 40 సంవత్సరాలైనా, 45 సంవత్సరాలైనా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలైతే ఉంటాయండి. లేవు అని ఏం లేదు. మన పరిస్థితిని బట్టి, మన బాడీ కండిషన్‌ని బట్టి ఏ పద్ధతి మనకు సెట్ అవుతది అన్నది చూసుకొని దాని ప్రకారంగా ఫాలో అయితే చాలు. మీరు కానీ, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలా లేట్ మ్యారేజ్, లేదంటే సెకండ్ మ్యారేజ్, ఇంకా ఏ కారణాల వల్ల అయినా సరే ఈ 35, 36 ఇయర్స్, 40 ఇయర్స్ మాకసలు ఈ ఏజ్‌లో ఇంకా పిల్లలు పుట్టారా అని అట్లా డౌట్‌ఫుల్‌గా ఉన్న వాళ్ళు ఎవరున్నా సరే మా దగ్గరికి అపాయింట్మెంట్‌కి తీసుకొని రండి. మొత్తం వాళ్ళ స్కాన్, బ్లడ్ టెస్ట్‌లు అన్నీ చూసి, వాళ్ళ హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ అన్ని టెస్ట్ చేసి, వాళ్ళకు ఏ పద్ధతిలో అయితే వాళ్ళకు పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయో మనం డిస్కస్ చేసి వాళ్ళకు సక్సెస్‌ఫుల్‌గా ఒక బేబీనిచ్చే ప్రయత్నం చేద్దాం. థాంక్ యూ.